వస్తువులు సుమారుగా 200 గ్రాముల లోపు ఉంది. అదేవిధంగా క్యాష్ ఒక 70,000 రూపాయలు ఉందని చెప్తున్నాడు. రాత్రి తీసుకెళ్లేదంట. ఆ క్యాష్ కూడా ఉందని చెప్తున్నాడు. వెండి వస్తువులు కానీ ఒక 15 గ్రాముల బంగారం కూడా లోపల షాప్లో ఉండిపోయింది. అది తీసుకెళ్లేదు. వెండి వస్తువులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. క్యాష్ మాత్రం ఒక 70,000 రూపాయలు అందులో ఉన్నది తీసుకురని చెప్తున్నాడు. వెరిఫై చేస్తాం. ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే సీసీ ఫుటేజ్లో ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక వేరే వ్యక్తి వెహికల్ కనబడుతుంది. మేము చూస్తున్నామండి. అదంతా దర్యాప్తులో ఉంది. సీసీ ఫుటేజ్ల ఆధారంగా మేము ఫైనల్ చేస్తాం. వస్తువులు సుమారుగా 200 గ్రాముల లోపు ఉంది. అదేవిధంగా క్యాష్ ఒక 70,000 రూపాయలు ఉందని చెప్తున్నాడు. రాత్రి తీసుకెళ్లేదంట. ఆ క్యాష్ కూడా ఉందని చెప్తున్నాడు. వెండి వస్తువులు కానీ ఒక 15 గ్రాముల బంగారం కూడా లోపల షాప్లో ఉండిపోయింది. అది తీసుకెళ్లేదు. వెండి వస్తువులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. క్యాష్ మాత్రం ఒక 70,000 రూపాయలు అందులో ఉన్నది తీసుకురని చెప్తున్నాడు. వెరిఫై చేస్తాం. ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే సీసీ ఫుటేజ్లో ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక వేరే వ్యక్తి వెహికల్ కనబడుతుంది. మేము చూస్తున్నామండి. అదంతా దర్యాప్తులో ఉంది. సీసీ ఫుటేజ్ల ఆధారంగా మేము ఫైనల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.